రైట్ ఎన్టీవీ స్క్రీన్ మీద మనం ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. ఫర్నిచర్ షాప్ ధ్వంసమైనటువంటి పరిస్థితి, అగ్నికి ఆహుతైంది. లోపల ఉన్నటువంటి ఫర్నిచర్ అంతా. ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. మా ప్రతినిధి కిరణ్ అందించిన వివరాలు చూస్తాం. మా ప్రతినిధి రాధాకృష్ణ కూడా లొకేషన్ నుంచి జాయిన్ అవుతూ ఉన్నారు. రాధాకృష్ణ, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మా ప్రతినిధి రాధాకృష్ణ జాయిన్ అవుతున్నారు స్పాట్ నుంచి. రాధాకృష్ణ, దట్టమైన పొగ మనకు కనబడుతుంది. నల్లగా ఇంత ముందుకు ఇంత భారీ స్థాయిలో పొగ లేదు, కానీ ఇప్పుడు మాత్రం చాలా భారీ స్థాయిలో పొగ కమ్ముకున్న పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. ఈ ఉదయం నుండి అంటే మధ్యాహ్నం 1 గంటకు ఈ సంఘటన జరిగినట్లు కూడా చెప్తూ ఉన్నారు. 1 గంటకు ఫైర్ డిపార్ట్మెంట్కి కాల్ వచ్చింది. కాల్ వచ్చిన వెంటనే ఇక్కడికి ఫైర్ ఇంజన్స్ చేరుకున్నాయి. దాదాపు ముందుగా ఫస్ట్గా 4 ఫైర్ ఇంజన్లు వచ్చాయి. ఆ 4 ఫైర్ ఇంజన్లు మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు. కానీ మంటలు మాత్రం అదుపులోకి రాకపోగా పైకి 2 అంతస్తుల పైకి కూడా మంటలు అంటుకోవడం జరిగింది. ఆ క్రమంలో దట్టమైన పొగ వ్యాపించింది. ఎందుకంటే పూర్తిగా ఫర్నిచర్కి సంబంధించింది కావడంతో ఇందులో ఎక్కువగా కూడా కాటన్కి సంబంధించింది, అలాగే కుషన్ ఉంటుంది, కార్డ్బోర్డ్ ఉంటుంది, చెక్క ఉంటుంది, అలాగే థర్మోకోల్కి సంబంధించినవి ఉంటున్నాయి, అలాగే సోఫాకి సంబంధించిన స్పాంజెస్ ఎక్కువగా ఉన్నాయి. అలాంటి ఫర్నిచర్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి అవి ఒక్కసారిగా అంటుకోవడం అనేది ఒకదాని తర్వాత ఒకటి చోటు చేసుకోవడం జరిగింది. ఆ పొగ కూడా చాలా ఎక్కువగా రావడం జరిగింది. ఆ టైంలో లోపల వాచ్మెన్కి సంబంధించిన భార్యాభర్తలు ఇద్దరు బయటికి వెళ్ళగా వాళ్ళ 2 పిల్లలతో పాటు వాళ్ళ అమ్మమ్మ, అంటే చిన్న పిల్లల అమ్మమ్మ, వాళ్ళు ముగ్గురు కూడా లోపల ఇంట్లోనే ఉన్నట్టుగా కూడా వాచ్మెన్ కుటుంబ సభ్యులు చెప్పారు. వీళ్ళతో పాటుగా మరొక వ్యక్తి, బయట నుండి వచ్చిన వ్యక్తి, ఇంకొక వ్యక్తి, మొత్తం 4 లోపల ఉన్నట్లు కూడా ఇప్పటివరకైతే బాధితులు ఎవరైతే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కనబడకుండా ఉన్నారో వాళ్ళు ఇక్కడికి వచ్చి పోలీసులకు సమాచారం అందించడంతో మొత్తం ఇప్పుడు లోపల 4 వరకు ఉండొచ్చు అనేది భావిస్తున్నారు. అయితే ఆ 4 దగ్గరికి వెళ్ళడానికి మాత్రం రెస్క్యూ టీంకి అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు ఆ అద్దాలు అనేవి బ్రేక్ కాలేదు. కొద్దిసేపటి క్రితమే ఆ అద్దాలని ఫైర్ సిబ్బందితో పాటు డిఆర్ఎఫ్ టీంలు వాటిని బ్రేక్ చేయడం జరిగింది. ఆ తర్వాత నుండి ఈ దట్టమైన నల్లటి పొగ బయటికి రావడం కూడా చోటు చేసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే లోపలికి వెళ్ళడానికి రెస్క్యూ టీంకి చాలా ఇబ్బంది కలిగింది. ఆక్సిజన్ సిలిండర్స్ పెట్టుకొని మరీ లోపలికి వెళ్ళే ప్రయత్నం చేశారు. కానీ ఆ దట్టమైన నల్లటి పొగకి టార్చ్ లైట్ వెలుగులో కూడా అక్కడ ఏం కనిపించలేదు. దీంతో తిరిగి ఆ రెస్క్యూ టీం బయటికి వచ్చింది. ఆ టైంలోనే ఈ మొత్తం గ్లాసెస్ అన్ని బ్రేక్ చేసి బయట నుండి వాటర్ని కొడుతూ ఉన్న పరిస్థితి మనకు కనబడుతుంది. మరికొద్ది సేపట్లో లోపలికి రెస్క్యూ టీం వెళ్ళే అవకాశం అయితే కనబడుతుంది. అధికారులు కూడా ఇదే విషయాన్ని చెప్తున్నారు. లోపల కేవలం 4 వరకు మాత్రమే ఉండొచ్చు. ఆ వాళ్ళు కూడా ఆ టాప్లో, అంటే పైన ఉన్న 4వ అంతస్తు బిల్డింగ్లో ఒక కార్నర్ వరకు వెళ్ళి ఉండొచ్చు అనేది తాము భావిస్తున్నాము అనేది కూడా అధికారులు చెప్తున్నారు. అలాగే మనం చూడొచ్చు రైట్ సైడ్లో స్కై లిఫ్ట్ని తీసుకొని వచ్చి ప్రత్యేకంగా ఆ స్కై లిఫ్ట్ ఆధారంగా మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. దట్టమైన పొగను కూడా మనం చూడొచ్చు. బయటికి వెళ్ళి ఎప్పుడైతే గ్లాస్ మొత్తం బ్రేక్ చేశారో ఆ బ్రేక్ చేసిన వెంటనే మొత్తం కూడా దట్టమైన పొగ లోపల నుండి రావడం జరిగింది. స్కై లిఫ్ట్ సహాయంతో అద్దాలను బ్రేక్ చేయడంతో ఈ పొగ మొత్తం కూడా లోపల నుంచి బయటకు వస్తుంది. ఉదయం నుండి, అంటే మధ్యాహ్నం నుండి అగ్ని ప్రమాదం జరిగినప్పటి నుండి కూడా లోపలనే, అంటే బయటికి పొగ అనేది రావడానికి ఆస్కారం లేకుండా పోయింది. మొత్తం కూడా ఆ 4 అంతస్తుల భవనం లోపలనే చుట్టుకొని పోయింది. ఎందుకంటే ఎక్కడ కూడా వెంటిలేషన్ అనేది లేకపోవడం, చుట్టూ కూడా గ్లాస్ డోర్స్ తోటి మొత్తం కూడా వీళ్ళు క్లోజ్ చేసిన సందర్భం ఇక్కడ ఈ భవనం లోపల కనబడుతుంది. అలాగే బయటికి, అంటే లోపల ఎవరైనా ప్రమాదంలో చిక్కుకున్నా, ఒకవేళ ఇలాంటి అగ్ని ప్రమాదం జరిగినప్పుడు బయటికి వెంటనే రావాలన్నా కూడా ఇబ్బందికర పరిస్థితులు ఇక్కడ మనకు కనబడుతున్నాయి. అలాంటి ఇబ్బందులు ఉండొద్దని చెప్పే చాలా వరకు అగ్నిమాపక శాఖ ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తుంది. పూర్తి స్థాయిలో ప్రమాదాలు జరిగినప్పుడు బయటికి, ప్రధానంగా లోపల ఉన్న వాళ్ళు ఎవరైనా సరే చిక్కుకుంటే వాళ్ళు బయటికి రావడానికి ఎగ్జిట్ ఏదైతే ఉంటుందో అది చాలా ఈజీగా ఉండేటట్టు చేయాలని చెప్పారు. కానీ ఎక్కడ కూడా అలాంటి సందర్భం ఈ భవనం దగ్గర మాత్రం చూస్తే కనిపించట్లేదు. ప్రస్తుతం అయితే మంటలు అదుపులోకి అయితే వచ్చాయి పూర్తి స్థాయిలో. కానీ దట్టమైన పొగ నల్లది వ్యాపించడంతో లోపల ఉన్న 4 ఏ విధంగా ఉన్నారన్న దానికి సంబంధించి మాత్రం ఇప్పటివరకు అధికారుల దగ్గర కూడా సమాచారం లేదు. రెస్క్యూ టీం ప్రస్తుతం ప్రయత్నం అయితే చేస్తుంది. చక్రి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాధాకృష్ణ.